అండి, నేను మీ మనీ టైలరు. ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, నేర్చుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. చూడండి, ప్రిన్స్ కట్ బ్లౌజు చేస్తున్నానండి. మొత్తం ఉంది 19 ఇంచులు ఉందండి. 19 ఇంచులు ఉంటే 9.5 పెట్టుకోండి. వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చుకు తీసుకోండి. ఫోల్డింగ్ చెప్పలేదండి. ఫోల్డింగ్ ఈ సైడ్కి వేసుకోండి. ఈ సైడ్ ఫోల్డింగ్ వేసుకోండి. ఇక 2 మడతలు ఇక్కడ వచ్చేటట్టు. ఇప్పుడు కటింగ్ చూడండి. సైజు బ్లౌజ్ పెట్టి కటింగ్ చేస్తున్నానండి. ఖర్చుకి నడుము దగ్గర ఖర్చుకి హాఫ్ ఇంచు, భుజం దగ్గర ఖర్చుకి హాఫ్ ఇంచు వదులుకోవాలండి. ఇక్కడ నడుము దగ్గర హాఫ్ ఇంచు వదులుకోవాలి. నడుముకి సైడ్ని అసలు కుట్టండి. ఇది హాఫ్ ఇంచు డాట్కి, 1.5 ఇంచు ఖర్చులకండి. మార్క్ వేసుకుందాం. చూడండి, ఫ్రెండ్స్, లైక్ చేయండి. నేను చాలా కష్టపడి ఈ కటింగ్ చేస్తున్నాను. మీరు లైక్ చేయండి. నాకు వీడియో పెట్టడానికి కొంచెం కష్టమే అవుతుందండి. ఇది నెక్ పెట్టాలండి. ఈ నెక్ కుట్టాలి. ఈ మోడల్ కుట్టాలండి. బ్లౌజ్ ప్రిన్స్ కట్టు హ్యాండ్స్కి అయ్యేలా కుట్టాలి. మనకి పర్ఫెక్ట్గా వస్తేనే జనాలు వస్తారండి. కటింగు కుట్టడం అన్నీ రావాలి. అన్నీ వస్తేనే కుట్టించుకోవడానికి వస్తారండి, లేకపోతే రారు. అందుకని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. పర్ఫెక్ట్గా నేర్చుకుని ఇలా పెట్టుకోండి. మీరు ఇది ఇలా వీనెక్ పెట్టాలండి. ఇది చూడండి, కొంచెం వీనెక్ ఇంకా కిందకి దిగితేనే బాగుంటుందండి. కొంచెం 1 ఇంచ్ కింద దిగుతున్నాను నేను. ఇది రౌండ్ నెక్ అండి. రౌండ్ నెక్ అయితే ఇప్పుడు మనం ఇది వీనెక్ కటింగ్ చేస్తున్నాం. వీనెక్ కటింగ్ చేస్తుంటే ఇగో ఒక 1 ఇంచు వీనెక్ కిందకి దింపాను. నెక్ డౌన్ దింపాను అనమాట. వీనెక్ కంటే ఇది డౌన్ దింపుకోవాలి. మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, ఇది సంక డౌను 6 ఇంచులు 5 ఇంచులు అని 6 ఇంచులని ఏమీ ఉండదండి. మనకి సైజు బ్లౌజ్ ఎంత వస్తే అంత, వాళ్ళకి ఎంత కావాలంటే అంత పెట్టాలి. అది అందరికీ 6 ఇంచులే ఉండదండి. చిన్నపిల్లలకైతే ఇంకా తక్కువ ఉండొచ్చు. ఇలా ఈ మోడల్ నెక్ కదా నేను కటింగ్
నెక్ అంటే ఇలాగ ఒక పాయింట్ వస్తుంది అన్నమాట ఈ నెక్. తర్వాత ఇదంతా డ్రా చేయాలి. ఇలా పెట్టి డ్రా చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకు ఈ నెక్ వస్తుంది. ఇది తర్వాత చేద్దాము. మీరు పేపర్ కటింగ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని ఇక్కడ ఫ్రంట్లో ఈ రెండు ఇలా పీసెస్ ఇలా పెట్టుకోవాలి. మడత సైడ్కి పెట్టుకోవాలండి. మన సైడ్ పెట్టుకుని హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టాలి. హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టుకుని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పేపర్ అదేం కటింగ్ చేయట్లేదండి. డాట్ వేస్తాం కదండి. ఇది మనం గుంట షేప్ తీస్తాం కదా, గుంట షేప్కి హాఫ్ ఇంచ్ కటింగ్ చేసుకోవాలి. ముందే కట్ చేసుకున్నాక అప్పుడు ఫ్రిన్స్ కటింగ్ చేసుకుందాం. మూడున్నర ఇంచులు డాట్కి తీసుకుందాము. 1 ఇంచ్ డాట్ తీసుకుందాం. ఈ సైడ్ 1 ఇంచ్ తీసుకుందాం. ఇక్కడ 4 ఇంచెస్ హాఫ్ ఇంచు ఈ పచ్చుకు గీతున్నాము. ఎక్స్ట్రా తీసుకున్నాం ఫ్రిన్స్ కట్ కనుక. ఇది 4 ఇంచెస్ ఇక్కడ సెంటర్ తీసుకున్నాం. పది ఇంచులు తీసుకుందాం. అంటే కిందకి డౌన్కి 5 ఇంచులు తీసుకుని ఇలా క్రాస్ కటింగ్ చేసుకోవాలి. ఇది డాట్ కటింగ్ చేసుకోండి. ఇది ఫ్రిన్స్ కటింగ్ అయిపోయింది. ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా ఇది నెక్ అండి. ఫ్రంట్ నెక్ కూడా ఈ నెక్కే. ఈ నెక్ చేయాలండి ఫ్రంట్ నెక్. ఇది రౌండ్ నెక్ అదే మళ్ళీ ఫ్రంట్ ఈ నెక్ చేశాను.
కటింగ్ తీసుకుందాం. నుంచి ఇక్కడికి మార్క్ వేసుకోండి. ఇది ఖర్చుకి మార్క్ వేసుకున్నాం. మోడల్ ఉంది కదా, అందుకని ఖర్చు ఎక్కువ పెడుతున్నాను. కొంచెం కుట్టేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుకి తీసుకోండి. ఇక్కడ భుజాల దగ్గర చెయ్యికి ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి తీసుకోండి. ఇది ఇక్కడికి వస్తుంది అన్నమాట. సంక డౌన్ చూసుకోండి. ఇక్కడ ఎంత ఉంది? 12.5. ఇది 3 ఇంచులు వచ్చింది. 3 ఇంచులు తీసుకున్నాం. వాళ్ళ సైజు బ్లౌజ్ 3 ఇంచులు వచ్చింది. గుంట సేపు తీసుకుందాం. చూడండి, 1/2 ఇంచు. గుంట సేపు తీసుకున్నాం. ఇక్కడ కచ్చిక ఇచ్చుకోండి. ఫ్రంట్లో కూడా చిన్న కచ్చిక ఇచ్చుకుంటే మీకు కుట్టుకోవడానికి ఆనమాలు దొరుకుతుంది. చూడండి, ఇక్కడ కూడా ఒక కచ్చికాయ తీసుకోండి. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. మీకోసం ఇక్కడ కచ్చికాయ ఇస్తున్నాను నేను. ఇది లైనింగ్ అన్ని కట్ చేశాను. ఇదేమో ఒరిజినల్ లైనింగ్ వేసుకుని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లెంత్ ఎక్కువ అయిపోతుందండి అన్ని కటింగ్లు చూపించాలంటే. అందుకని నేను ఇక్కడ ఆఫ్ చేస్తాను. కుట్టడం రేపు చూపిస్తానండి. లైక్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.